let's revise about venous hypertension. So let's start with the anatomy of the venous system in the limbs, lower limbs. Superficial venous system or deep venous system. Connecting them are perforators. Superficial venous system అంటే గ్రేట్ సాఫ్నస్ వెన్, షార్ట్ సాఫ్నస్ వెన్ ఇవి వస్తాయి. పర్ఫరేటర్స్ అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్ అంటే దే డైరెక్ట్లీ కనెక్టెడ్ బిట్వీన్ ద సూపర్ఫిషియల్ వెనస్ సిస్టమ్, డీప్ వెనస్ సిస్టమ్. ఇండైరెక్ట్ అంటే మజిల్స్లో నుండి వెళ్తాయి. సో పర్ఫరేటర్స్ అండ్ డీప్ వెయిన్స్లో వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ అంటే అఫ్ కోర్స్ వినో దే అలో ఓన్లీ వన్ వే ఫ్లో, దట్ ఈస్ ఫ్రమ్ towards the heart, away from the they allow only the blood towards the heart. Okay, and blood flow is always from the superficial venous system to the deep venous system and not in the other way around. Okay, ఇప్పుడు ఈ పారాలో ఏం చెప్తున్నాడంటే, మనం స్ట్రైట్గా నుంచున్నప్పుడు స్టాండింగ్ పోస్చర్లో మన యాంకిల్ దగ్గర 100 millimeters ఆఫ్ మెర్క్యూరీ ప్రెషర్ ఉంటుంది సూపర్ఫిషియల్ వెయిన్స్లో. ఎందుకంటే మనం హార్ట్ లెవెల్ నుంచి కిందకి కాబట్టి ప్రెషర్ అనేది బికాస్ ఆఫ్ దట్ కాలమ్ ఆఫ్ బ్లడ్ 100 millimeters ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. దట్ ఫార్ములా మనకు తెలుసు కదా, ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ρ GH. G అంటే గ్రావిటీ, రో అంటే ద డెన్సిటీ ఆఫ్ ద బ్లడ్, హెచ్ అంటే హైట్ ఆఫ్ ద కాలమ్. సో హైట్ అంటే ఇట్స్ ద డెప్త్. ఓకే, మనం నుంచినప్పుడు అంత ఉంటుంది. అఫ్కోర్స్ వీనస్ రిటర్న్ అంటే బ్లడ్ హార్ట్ దగ్గరికి రిటర్న్ అవ్వడం త్రూ ద వెయిన్స్. సో లోవర్ లిమ్స్ నుంచి హార్ట్కి వెళ్ళడం కొంచెం కష్టం అగెయిన్స్ట్ ద గ్రావిటీ. సో దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి, రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నెగిటివ్ ఇంట్రాథొరాసిక్ ప్రెషర్ ఇన్ ద చెస్ట్ బికాస్ ఆఫ్ దట్ సక్షన్ ప్రెషర్. ఇట్స్ లైక్ సో లాగేసుకుంటుంది బ్లడ్, ఇట్ ఈస్ లైక్ పుల్లింగ్ ప్రెషర్. సెకండ్ది పుషింగ్ ప్రెషర్, అంటే పుషింగ్ అంటే ఇట్స్ లైక్ స్క్వీజింగ్ అనమాట. కాఫ్ మజిల్ పంప్, సోలియస్ ఉంటుంది కదా, దాన్ని పెరిఫరల్ హార్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే అది కాంట్రాక్ట్ అయినప్పుడు దిస్ డీప్ వెయిన్స్ ఆర్ ఇన్ బిట్వీన్ దీస్ సోలియస్ మజిల్స్. సో ఆ మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది పైకి వెళ్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ పుషింగ్, కింద నుంచి పైకి నెట్టుతుంది. సో అలా పైకి నెట్టేసినప్పుడు సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ నుంచి డీప్ వెయిన్స్ బ్లడ్ వెళ్ళిపోతుంది. ఇది పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి డీప్ వెయిన్స్ నుంచి పైకి వెళ్ళిపోతుంది. ఆ పైకి వెళ్ళిపోయిన గ్యాప్ని ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో ఉన్న బ్లడ్ వచ్చి ఆక్యుపై చేస్తుంది. అండ్ వన్స్ పైకి వెళ్ళిపోయాక వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. బికాస్ వన్ వే దేలో ఓన్లీ వన్ వే కాబట్టి వన్స్ పైకి వెళ్ళిపోయిన బ్లడ్ కిందకి పడింది అనుకోండి, ఆ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోయి ఇంకా ఫర్దర్ కిందకి రాకుండా ఆపేస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఈ 2 మెథడ్స్ వల్ల మనకి ప్రెషర్ అనేది ఫైనల్గా 30 millimeters ఆఫ్ మెర్క్యూరీకి వస్తుంది సూపర్ఫిషియల్ వెయిన్స్లో నార్మల్గా. సో ఇక్కడ ఈ గ్రాఫ్ చూస్తే పైన గ్రాఫ్లో నార్మల్గా, సో ఫస్ట్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఈ బ్లూ అనేది స్కై బ్లూ అనేది నార్మల్ పర్సన్. సో వన్స్ ఈ పర్సన్ వాకింగ్ చేశాక ప్రెషర్ అనేది డ్రాస్టిక్ 20కి పడిపోయింది బికాస్ ఆఫ్ ది సోలియల్ మజిల్ పంప్ అనేది, మెయిన్గా మజిల్ పంప్, పెరిఫరల్ పంప్. అండ్ అగైన్ కొంచెం సేపటికి స్టాండింగ్ వచ్చేసరికి 100కి వచ్చేసింది. బట్ ఈ పోస్ట్ థ్రాంబోటిక్ లిమ్ అంటే ఇట్స్ సమ్ వీనస్ డిజార్డర్ అనుకోండి, విల్ డూ దట్ లేటర్. అతనికి మాత్రం ప్రెషర్ ఎంత పడిపోయింది చూడండి, అరౌండ్ ఓన్లీ 60 వరకు పడింది అంతే. సో 70 to 60 పడింది ఎంత వాక్ చేసిన ఆ మజిల్ పంప్ ఉన్న. సో వీనస్ హైపర్టెన్షన్ అని ఎప్పుడు అంటామంటే, డ్యూరింగ్ వాకింగ్ మన కాళ్ళలో ప్రెషర్, ద సూపర్ఫిషియల్ వీనస్ సిస్టంలో ప్రెషర్ అనేది తగ్గకుండా కాన్స్టెంట్గా 60, 70 ఆ రేంజ్లో ఉంటానే ఉంటుంది ఆల్ ద టైం. అది ఎందుకు ఉంటుందో విల్ సీ. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు, చూద్దాం అది. సో అలా ఉండడం వల్ల క్రోనిక్గా వెయిన్స్లో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఫర్దర్గా వెయిన్స్ డ్యామేజ్ అవ్వడం, ఫర్దర్గా వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ ఉండడం వల్ల ఇంకా ప్రోగ్రెస్ అయిపోతుంది. సో వెయిన్స్ డ్యామేజ్ అవుతాయి, బ్లడ్ అనేది లీక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద హై వీనస్ ప్రెషర్.
తెలుసు కదా, క్యాపిలరీ ప్రెషర్, హైడ్రోస్టాటిక్ ప్రెషర్. సో హై హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఉండడం వలన బ్లడ్ అనేది వెయిన్స్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇంటర్స్టీషియంకి. అండ్ ఇంకొన్ని రోజులకి సాఫ్ట్ టిష్యూ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సాఫ్ట్ టిష్యూ ఇన్వాల్వ్మెంట్ ఉండి సో ఇట్స్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లినికల్ ఫీచర్స్. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ వీనస్ హైపర్టెన్షన్? సో ఇప్పుడు అనుకున్నాం కదా 100 నుంచి 20కి రావడానికి 30 రావడానికి టూనే అనుకున్నాం. నెగిటివ్ ప్రెషర్ గ్రేడియంట్ ఇన్ ద చెస్ట్, ఇంట్రాథొరాసిక్ ప్రెషర్. సెకండ్ది వీనస్ సిస్టంలో కాఫ్ మజిల్ పంపు అండ్ విల్ సీ దట్. ఫస్ట్ వన్ వచ్చేసి నెగిటివ్ ప్రెషర్ గ్రేడియంట్లో ఇంక్రీజ్. సో నెగిటివ్ కాస్త పాజిటివ్ అయింది అనుకోండి, బ్లడ్ అనేది పైకి వెళ్ళదు, కిందే ఉంటా ఉంటుంది. సో ఇందులో ఏమిచ్చాడు, ఫస్ట్ సిఓపిడి బాగా తగ్గుతూ ఉండడం వల్ల అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో బ్లడ్ అనేది పైకి వెళ్ళదు. సెకండ్, ఇంకా ఆల్ ది రీజన్స్ సేమ్ అండి. ప్రెగ్నెన్సీ, ఒబెసిటీ, లార్జ్ ట్యూమర్, కాన్స్టిపేషన్, వీటన్ని కండిషన్స్లో ఇంట్రాథొరాసిక్ ప్రెషర్ అనేది కూడా పాజిటివ్ ఉంటుంది అలాంగ్ విత్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్. సో బ్లడ్ అనేది పైకి రాదు, సక్షన్ ఎఫెక్ట్ అనేది పోతుంది. అండ్ సెకండ్ది కాఫ్ మజిల్ పంప్ డిస్ఫంక్షన్, అంటే మనం ఎక్కువ నడవడం వల్ల. సో దిస్ ఈస్ ద క్లినికల్ పాయింట్. పర్సన్ నుంచొని ఎక్కువసేపు ఉండంటే వారికోజ్ వెయిన్స్ వస్తాయని మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకే ఈ ప్రెషర్స్ వలన, సో మచ్ ప్రెషర్ వలన వెయిన్స్ కూడా దే బికమ్ డైలేటెడ్ అండ్ టార్చువస్, ఎలాంగేటెడ్. దట్స్ నథింగ్ బట్ వారికోజ్ వెయిన్స్, రైట్? సెకండ్, యాంకిల్ జాయింట్ ఫ్యూజన్ వలన మొబిలిటీ లేదు. సో ఆల్ దీస్ పారాలిసిస్, ఈ 3 ఏంటంటే మూమెంట్ ఉండదు ఈ 3 వల్ల. సో మూమెంట్ లేకపోతే ఆటోమేటిక్గా కాఫ్ మజిల్ పంప్ వర్క్ చేయదు, ఆల్వేస్ 100 ఉంటుంది నుంచనే లెగ్స్ దగ్గర. కాబట్టి దట్స్ నథింగ్ బట్ వీనస్ హైపర్టెన్షన్. సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి డిస్ఫంక్షన్ ఆఫ్ ద వీనస్ సిస్టమ్. ఇక్కడ ఒక బొమ్మ గీసుకుంటే సో is it yes so this is the deep vein and this is the superficial vein. I mean this is the perforator and this is the superficial vein. సో బ్లడ్ అనేది మనం అనుకుంటే ఇందాక ఏమనుకున్నాం, బ్లడ్ అనేది ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తుంది అండ్ వాల్వ్స్ ఉంటాయి అనుకున్నాం డీప్ వెయిన్స్లో. సో డీప్ వెయిన్స్ అండ్ పర్ఫరేటర్స్లో కూడా వాల్వ్స్ ఉంటాయి. ఇప్పుడు వాల్వ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, బ్లడ్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్ వెళ్ళాల్సింది ఈ వాల్వ్ ఇన్కాంపిటెన్సీ వల్ల ఇలా బ్యాక్ ఫ్లో అయిపోయి రిఫ్లక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లక్స్, REFLUX రిఫ్లక్స్. ఎస్, టర్న్ టు యూస్. సో వాల్వ్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్వే లేదనుకోండి, వాల్వర్ ఏజెన్సీస్. సో వాల్వ్ ఉంది బట్ ఇట్స్ నాట్ వర్కింగ్, వాల్వర్ ఇన్కాంపిటెన్స్. వెయిన్స్ డైలేట్ అయిపోయాయి అనుకోండి, ఏమవుతుంది, అప్పుడు కూడా వాల్వర్ ఇన్కాంపిటెన్స్ వస్తుంది వెయిన్స్ డైలేట్ అయితే. సో వాల్వ్ ఇలా నార్మల్ వెయిన్ ఇలా ఉంది, బట్ ఇప్పుడు వెయిన్ డైలేట్ అయితే ఇంత అయింది అనుకోండి డైలటేషన్, వాల్వ్ లెంత్ ఏం పెరగదు కదా. సో ఈ గ్యాప్లో నుంచి బ్లడ్ కిందకి వెళ్ళిపోతాం, ఇలా వెళ్ళిపోయి ఇంక పక్కకి వెళ్ళిపోవడం అలా అవుతుంది, కిందకి వెళ్ళిపోవడం, పర్ఫరేటర్స్ నుంచి పక్కకి వెళ్ళిపోవడం అలా. సో అగైన్ రిఫ్లక్స్. నెక్స్ట్ వీనస్ టార్చువసిటీ, సేమ్ లాస్ ఆఫ్ వెయిన్ వాల్వ్ కంప్లైన్స్ ఎక్కువ లేదనుకోండి, ప్రెజర్ ఎక్కువ అయిపోద్ది. వెయిన్ ఈజ్ కెపాసిటెన్స్ వెసల్ కదా, ఎంత బ్లడ్ వచ్చినా అది దాన్ని ఎక్స్పాండ్ అయిపోతుంది అండ్ ప్రెజర్ తగ్గించేస్తుంది. అది పోతే ఇది వస్తుంది, వీనస్ హైపర్టెన్షన్ వస్తుంది. అగైన్ వీనస్ స్టోన్ పోయినా అంతే, పైకి వెళ్ళకుండా కిందకే ఉంటుంది ఇంకా. అండ్ ఏవి ఫిస్టులా, దిస్ ఈజ్ వన్ థింగ్ టు నోట్. ఏవి ఫిస్టులా అంటే మధ్యలో క్యాపిలరీ ఉండదు, సో డైరెక్ట్గా ఆర్టరీలో ఉన్న ప్రెషర్ అంతా వెయిన్లోకి కొట్టిస్తుంది, వీనస్ హైపర్టెన్షన్. దెన్ వీనస్ అదర్ కాజెస్, వీనస్ అక్లూజన్, ఏజెనసిస్, థ్రాంబోసిస్, ట్రామా. వీనస్ కంప్రెస్ అయినా చుట్టూ కంప్రెసింగ్ ఫోర్స్ అయినా కింద ప్రెజర్ ఎక్కువ ఉండిపోద్ది ఆఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ దిస్ ఏదో మే-థర్నర్ సిండ్రోమ్ అంటే నేను ఫస్ట్ టైం అంటున్నాను. నెక్స్ట్ పెల్విక్ అబ్డామినల్ ట్యూమర్ అండ్ పోస్ట్ అబ్డామినల్ రేడియోథెరపీ. సో మేనిఫెస్టేషన్స్ ఆఫ్ వీనస్ హైపర్టెన్షన్ అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.